ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానము 25వ కథ. విదూరధుని సుదీర్ఘ జీవితం. మరలా మనం కథలోకి ప్రవేశిస్తున్నాం. ఆకాశ స్వరూపులకు లీలా సరస్వతులిద్దరూ తమ తమ ఇచ్ఛలను అనుసరించే ఆ గృహంలో ప్రవేశించగలిగారు. చిద్వస్తువు సర్వవ్యాపి కదా. యథార్థ జ్ఞానము, సత్యకామ, సత్య సంకల్పము ఈ మూడు కూడా చిద్వస్తువు యొక్క ధ్యానము చేతనే కలుగుచున్నాయి. సర్వగామి, అప్రతిహతము, సూక్ష్మము అగు చిద్వస్తువును ఎవరు ఎట్లు అడ్డగించగలరు? ఆ యువతులిద్దరూ రాజాంతఃపురంలో ప్రవేశించటంచే అక్కడ ఇద్దరు పూర్ణ చంద్రులు ఉదయించినట్లయింది. ఆ చోట సుగంధపూరితమైన పిల్లగాలులు వీచాయి. ఆ సమయంలో ఆ గృహంలో ఒక్క రాజు తప్ప అంతా యుద్ధరంగమున అలసి ఉండుటచే గాఢ నిద్రాపరవశులై ఉన్నారు. రాజు ఎందుకో పాన్పుపై నుండే కన్నులు తెరచి చూచాడు. ఎదురుగా 2 సింహాసనములపై అధిష్ఠితులయ్యున్న అప్సరసల వంటి వారిద్దరినీ చూచి తటాలున లేచాడు. ప్రక్కనే ఉన్న సువర్ణ పాత్రలో నుండి దోసిలి నిండుగా పూలు తీసుకుని వారి పాదములపై ఉంచాడు. ఎదురుగా పద్మాసనాసీనుడై కూర్చుని ఇట్లు పలకరించసాగాడు. విదూరధుడు: ఓ దేవత స్త్రీలారా, మీ ఇద్దరికీ మరలా నమస్కారం. మిమ్ములను చూడగానే ఈ జన్మములు పొందియుండటం అను రూపము గల దాహ దోషములన్నీ తొలగిపోతున్నాయి. బాహ్యాభ్యంతర తమస్సు అంతా పటాపంచలైపోతోంది. మీకు జయమగుగాక. ఆ ఇద్దరు పద్ముని వాత్సల్యంగా పలకరించారు. అంతలో సత్య సంకల్పురాలగు సరస్వతీదేవి యందు ఈ నా భక్తురాలు లీలకు తన భర్తకు సంబంధించిన ఇక్కడి సమాచారం తెలియజేసేదనుగాక అను సంకల్పం ఉదయించింది. ఆమె ఇచ్ఛను అనుసరించి ఆ ప్రక్కనే నిద్రిస్తున్న మహామంత్రి నిద్రలేచాడు. ఆ అప్సరసలిద్దరికీ పుష్పాంజలి సమర్పించాడు. రాజు ప్రక్కన వినమ్రతతో ఆసీనుడై కూర్చుని ఉన్నాడు. సరస్వతీదేవి: ఓ రాజా, నీవెవుడవు? ఎవరి పుత్రుడవు? ఎట్లు జన్మించావు? ఇక్కడికి ఎట్లా వచ్చావు? నీ వృత్తాంతమేమిటో సమూలంగా వినగోరుచున్నాము. మీ మహామంత్రి మాకు వివరించుగాక. మహామంత్రి: ఓ దేవతలారా, మీకు శుభమగుగాక. మీరు కోరినట్లు మా ఈ ప్రభువు యొక్క వృత్తాంతము నేను చెబుతాను, వినండి. ఇక్ష్వాకు వంశీయుడైన కుందరధుడు అను నాతడు లోకప్రసిద్ధుడై ఉన్నాడు. ఆయన వంశపరంపరలోని నభోరధుడు అను మా పూర్వరాజు కుమారుడే ఈ మా మహారాజగు విదూరధుడు. ఇతడు తన స్నేహాది సుగుణములచే మా అందరినీ సంతోషపెట్టుచు మమ్ము పాలించుచున్నాడు. ఇతని తల్లి తండ్రులగు నభోరధుడు మిత్రలు ఇతనికి 10వ ఏటనే రాజ్యాభిషేకం చేసి తాము వానప్రస్థం చేశారు. అప్పటి నుండి ఈతడు 10 ఏండ్లుగా ధర్మానుసారం రాజ్యపాలన చేస్తున్నాడు. నేడు మీ రాకచే మా పుణ్యం ఫలించింది. ఎంతో తపస్సు చేసినప్పుడు మాత్రమే మీ వంటి దేవతల దర్శనం లభిస్తుంది. మీ దర్శనముచే ఈ రాజ్య సేవకునిగా నేను, మహారాజుగా మా విదూరధుడు కూడా ధన్యులమయ్యాం. అప్పుడు సరస్వతీదేవి సింహాసనం దిగింది. ఆరాధనాపూర్వకంగా తనవైపే వస్తున్న విదూరరథ మహారాజును సమీపించింది. భక్తుల పాలిటి అమృతహస్తమైన ఆమె అభయహస్తముతో అతని మస్తకమును స్పృశిస్తూ, నాయన, వివేక బలం చేత పూర్వజన్మను స్మరించు అని లాలనగా పలికింది. నాగస్వరం విన్న సర్పము వలె జగన్మాత పలికిన పలుకులకు రాజు నిమీలిత నేత్రుడు అయ్యాడు. అంతే, అతని హృదయంలోని తమస్సు అంతా తొలగిపోయింది. హృదయం వికసించింది. ఒక్క క్షణంలో తన పూర్వ వృత్తాంతమంతా గ్రహించగలిగాడు. తాను పద్ముడు అనే రాజై ఉండటం, లీల తన ధర్మపత్ని, ఆమెకు గల అత్యంత త్యాగపూర్వకమైన అనురాగం, కాలక్రమంగా తాను దేహమును రాజ్యమును పరిత్యజించడం, సరస్వతీదేవి వృత్తాంతము, లీలాదేవి విలాసము అంతా సవివరంగా గ్రహించాడు. సముద్రముపై తేలియాడుచున్న వాని వలె అయ్యాడు. ఆహా, ఎంత ఆశ్చర్యం! నేటికి ఇప్పుడు ఈ సరస్వతీదేవి కరుణ వలన సంసార మాయ అంతా గ్రహించాను. ఇదంతా ఎంత చిత్రమైనది!